హలో గైస్, దిస్ ఇస్ మై సెకండ్ వీడియో. మామిడికాయలు ఏంటి అంటున్నారా? మామిడి పళ్ళు వచ్చేసిన తర్వాత అదేమీ లేదు, మేము వాటిని తస్కరించాము. అవి ఎలా తస్కరించామో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లంచ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. మేము నర్ర సైడ్ నుంచి వెళ్ళాము. సో డ్యామ్ దగ్గర విఎస్కే రెస్టారెంట్ ఉంది, ఫ్యామిలీ డాబా అని చెప్పేసి మేము వెళ్ళాము తిందామని చెప్పేసి. అంటే ఆల్మోస్ట్ చాలా మంత్స్ అయిపోయింది బయట ఫుడ్ తిని, అండ్ వెళ్దాం ఒక రోజు అని చెప్పేసి అనుకుని నేను తరలించేసాము. అలాగాను అటు సైడ్ వెళ్తేప్పుడు ఈ పక్కనే అమ్మవారి గుడి ఉంటుంది చూడండి, దాని పక్కన 2 మామిడి చెట్లు ఉన్నాయి. అమ్మవారి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని పక్క నుంచి ఆ మామిడి చెట్టుకి అయితే చూసాము. రోడ్డు మీద ఒకటి ఉంది, లోపల ఒకటి ఉంది. రోడ్డు మీద రాళ్ళేసి కొడితే ఏం బాగుంటుందని చెప్పేసి 2 అడుగులు లోపలికి వేసి మామిడికాయలు చూసేటప్పటికి 2 కాయలు దొరికినాయి. సో ఎందుకు కింద పడినవి మనం కూడా కొన్ని దొంగలు ఇచ్చాం, సారీ తస్కరిద్దాం అని చెప్పేసి కర్ర పట్టుకొని మా సాయశక్తిలా ప్రయత్నించాము. మేము ఎప్పుడైనా ముగ్గురమే వెళ్తాము. సో వాళ్ళిద్దరూ కాయలు కొడుతుంటే నేను కింద పడినవన్నీ వేరుకొని అన్నీ చేశాను. దిస్ వాజ్ ది స్టోరీ. డిక్కీ అంతా దానివల్లే నిండింది. ముగ్గురి కష్టం వల్ల మామిడికాయలు తస్కరించుకొని వచ్చాము. సో ఆల్మోస్ట్ 1 దాకా, అంటే గంట ప్రయత్నిస్తే అన్ని కాయలు వచ్చినాయి. ఇంకా ప్రయత్నిస్తే ఇంకెన్ని కాయలు వస్తాయో తెలియదు. సో కడుపులో ఆకలి అక్కడక్కడ అంటుందని చెప్పేసి ఇంకా మామిడికాయలు పెట్టుకొని డిక్కీలోని పదార్థాలు అని చెప్పేసి హోటల్కి అయితే రెడీ అయిపోయాము వెళ్ళిపోవడానికి. అక్కడి నుంచి ప్యాక్ చేసుకొని వచ్చేసాము. అండ్ ఈ రెస్టారెంట్ కూడా పచ్చటి పొలాలు మధ్యన వాటర్ సౌండ్, కెనాల్స్ అవన్నీ చాలా చక్కగా ఉంది. నేను చెప్పాకంటే అది విజిట్ చేసి మీరు చూడడం బెస్ట్. ఫుడ్ అయితే సోసోగా ఉంది అండ్ చాలా బాగుంది. ప్లెజెంట్గా, హాయిగా, క్లౌడీగా, క్లైమేట్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. లోపల అంబియన్స్ కూడా చాలా నార్మల్, అంటే జస్ట్ ఫ్రెండ్స్తో చిల్అవుట్ అవ్వడానికి వెళ్ళొచ్చు. ఎప్పుడైనా ఫ్రెండ్స్తో వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. ఇట్ వాజ్ వెరీ కూల్ అండ్ ప్లెజెంట్. అండ్ మేము వెళ్తేప్పటికీ ఎవరు లేరు. సో బాయ్ వచ్చి ఏం కావాలి అన్నారు. సో పిచ్చకిపోయి ఉన్నాము. అసలే ఆ చెట్టు మీద చీములు గట్ట పిచ్చకిపోయి ఉన్నాం. ఫుడ్ ఒక రేంజ్లో తిందామని చెప్పేసి అన్నీ ఆర్డర్ ఇచ్చాము. ప్రాన్స్, చికెన్ అన్నీ ఇచ్చాము. చక్కగా తినేసాము. బిల్ ఎంతని చూసేటప్పటికి 800. ఇట్ వాస్ వెరీ రీజనబుల్ ప్రైస్. అండ్ ఎప్పుడైనా మీటింగ్స్ గట్రా సాయంత్రం అలాగ వెళ్ళాలి అంటే చక్కగా చిల్అవుట్ అవ్వడానికి బాగుంటుంది ఆ ప్లేస్. నాకు చాలా నచ్చింది నిజంగా చెప్పాలి అంటే. ఇలా మాట్లాడుతున్న టైంలోనే డ్రింక్స్ కూడా వచ్చాయి. చక్కగా డ్రింక్స్ తాగేసాము. అంతా కూల్ అయిపోయిందిరా బాబోయ్ అనేసి అనుకున్నాము. అండ్ మొగలాయ్ బిర్యానీ చెప్పుకున్నాం స్టార్టర్స్ తర్వాత. మొగలాయ్ బిర్యానీ కొంచెం కాదు చాలా డిసప్పాయింట్ చేసింది. అస్సలు బాగాలేదు. స్టార్టర్స్ అయితే పిచ్చగా నచ్చాయి మాకు నిజంగాను. ఆ మొగలాయ్ బిర్యానీ అనేది కొంచెం ఓకే లైక్ మేము మొగలాయ్ బిర్యానీ ఇచ్చేస్తే వాళ్ళు చికెన్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ ఇచ్చినట్టుగా ఇచ్చారు. అండ్ పర్లేదులే, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా. సో ఎన్నెల్లోని పేరు పెట్టకూడదు కదా. చక్కగా అది కూడా తినేసాం. అందులో చికెన్ కదా, మనం ఎందుకు ఎక్కిరిస్తాం. లేదు, కడుపు నిండుగా ఫుల్గా టైట్ చేసాము. అండ్ మాటల్లో పడి కామెడీ సీన్స్ అనేది ఫోన్లో ఆన్ చేసాం. నాకు ఈ కామెడీ సీన్ అంటే పిచ్చగా నచ్చుతుంది. పొదుగు అని అడుగుతాడు కదా, వాడు గ్లౌస్ తీసి పెడతాడు కదా, చాలా నవ్వు వస్తుంది ఫన్నీ సీన్ చూసేటప్పటికి. మేము ఈ సీన్ చూసుకొని ఇవన్నీ కామెడీ సీన్స్ చూసుకొని మా లంచ్ అంతా ఫినిష్ చేస్తాం. రీజనబుల్గా బిల్ వచ్చింది. అంతే, బై బై గైస్.